నీళ్ళు అడిగితే వస్తాయి, ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి అని చెప్తున్నారు. ఉప్పు నీళ్ళన్నా వదలండి అంటే ఉప్పు నీళ్ళు కానీ అది చెడిపోయింది, మోటార్ చెడిపోయింది, అది చెడిపోయింది అంటారు. రాత్రికి ఉప్పు నీళ్ళు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటున్నారు. మాకు నీళ్లు దొరకడం లేదు. చాలా కష్టం అయ్యింది. ఏం నీళ్ళు తాగాలో ఏమి ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని ఒక క్యాన్ వచ్చి 10 రూపాయలు పెట్టి ఎన్ని నీళ్ళు అని తాగాలో, ఎన్ని నీళ్ళు కుటుంబాలు ఇన్ని ఉన్నాయి మావి. 3వ వార్డు ఎవరు నీళ్ళు ఇడడం లేదు, తాగడానికి నీళ్ళు చుక్కలేవు. 20 దినాలు అయ్యింది. ఎవరే కానీ అడిగితే కానీ పంచాయతీ బోర్డు అడిగినా, నీళ్ళు వాటర్ ఆఫీసులో అడిగినా ఈ పొద్దు ఇడిస్తాము, రేపు ఇడిస్తాము అని అంటున్నారు. ఎవరు ఇడడం లేదు. మనకు చాలా కష్టం ఉంది నీళ్ళది. ఎవరు చెవులకు వేసుకోరు. పిల్ల తల్లి ఏం తాగల మేము నీళ్ళు. బక్రీద్ పండగకి ఇడిసిన నీళ్ళు మోరం వచ్చినా కానీ నీళ్లు లేవు. ఏం తాగల మనము? మీరే చెప్పండి. అధికారులకు అడిగితే అధికారులు కానీ చెవులకు వేసుకోవడం లేదు. మేము ఎట్లా బతకాలా? ఎట్లా నీళ్ళు లేకుంటే మనిషి అన్నం ఏం చేసుకొని తినాలా? నీళ్లు పోసుకొనాలా? ఏమి స్నానం ఏం చేయాలా? మనకి చాలా కష్టం అయ్యింది. అసలు బోర్ నంపారు, ఈ ట్యాంకర్ నంపారు. ఎట్లా సంసారం అయితే చెప్పండి, మీరే చెప్పండి. ఈ ఆలూరులో పద్ధతి అట్లుండదు ఇప్పుడు. మూడో వార్డు నీళ్ళకి 20 రోజుల పైన అవుతుంది. ఇంకా ఏమంటున్నారు? మాకు జీతాలు పడలేమంటున్నారు. జీతాలు లేకుండా అంటే మా నీళ్ళు ఎట్లా తాగల? నీళ్ళు లేకుంటే మరి ఎవరైనా కడిగిస్తారు, కడుగు నీళ్ళు లేరు. ఏమంటున్నారు? ఆఫీస్కి వస్తే ఇడుస్తాం, ఈ పొద్దు ఇడుస్తాం, రేపు ఇడుస్తాం, మాకు జీతాలు పడలేమంటారు వాళ్ళు.